అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఎంసెట్ 2024కు సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది. దానికి సంబంధించి కొత్త డేట్స్ ఏంటి, గవర్నమెంట్ అసలు ఏమని అనుకుంటుంది, దీనికి సంబంధించి మనకి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. దాని గురించి కూడా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మనకి తెలంగాణలో మే 13వ తారీఖున పోలింగ్ అయితే ఉందన్నమాట. ఎగ్జామ్కి పోలింగ్కి ఒక్కరోజు మాత్రమే గ్యాప్ అయితే ఉంది. సో దీంతో ఎగ్జామ్ నిర్వహణ పైన కొంత కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట అధికారులకు కూడా. అవసరమైతే అధికారులు ఏమని అనుకుంటున్నారంటే ఒక సెషన్ ఎగ్జామ్ను ముందుకు తీసుకురావాలని అధికారులు అయితే భావిస్తున్నారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే మే 12న జరిగే ఎగ్జామ్ని మే 8వ తేదీన పెట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట. మెయిన్గా మనకి తక్కువ మంది ఉంటే ఇప్పటికే షెడ్యూల్ అయితే వచ్చింది కదా, ఆ తేదీలోనే అడ్జస్ట్ చేయాలని భావిస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి మనకి మీటింగ్ అయితే రేపైతే జరగబోతుంది. ఈ నెల 19న ఒక డెసిషన్ అయితే తీసుకొని దానికి సంబంధించి అన్నీ ఓకే అని అనుకున్న తర్వాత మనకి డేట్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. మనకి రేపైతే మీటింగ్ జరగబోతుంది కన్వీనర్ గారితో. సో ఫర్దర్ రేపు ఈవినింగ్ లేదంటే ఎల్లుండ మనకి ఏదో ఒక డెసిషన్ తీసుకొని అప్డేట్ అయితే ఇస్తారన్నమాట. మెయిన్గా ప్రీపోన్ చేయడం బెటరా లేదంటే పోస్ట్పోన్ చేయడం బెటరా, ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ రేపు డిస్కషన్ జరిపి దానిపైన ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని మనకైతే ఒక నిర్ణయం అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఏ రోజుల్లో పెడితే ఎలా ఉంటుంది ఎన్ని రేపైతే మాట్లాడుకొని రేపు ఈవినింగ్ లేదంటే మనకి ఎల్లుండిలోపు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అఫీషియల్గా డేట్స్ అనేవి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే అప్డేట్ అయితే చేస్తాను.